ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. వారందరికీ చేస్తున్న వాగ్దానం, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయనే దేవుడని మీరు తెలుసుకున్నట్లు. ప్రైజ్ ది లార్డ్. రహస్య స్థలములో మరుగైన ధనమును నీకిచ్చెదను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దీన్ని స్వతంత్రించుకోండి. ఇది సత్యం. నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చింది. చెప్పి అంటున్నాడు, భయపడద్దు, అంధకార స్థలములలో కొన్ని నిధులున్నాయి, రహస్య స్థలంలో కొంత ధనం ఉంది, అవన్నీ మీకు ఇస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని ఉండకపోవటమే చీకటి. దేవుని సముఖమందు లేకపోవటమే చీకటి. ప్రైజ్ ది లార్డ్. ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఆ వెలుగులో ఆయన నీ కొరకు దాచబడినవన్నీ నువ్వు కనుక్కుంటావు. ఆయన సన్నిధిలో నువ్వు లేకపోవటం వల్లే దాచబడిన ఆ ద్రవ్యము, ఆ నిధి నువ్వు ఐడెంటిఫై చేయలేకపోతున్నావు. దేవుడు దాచి ఉంచిన ఆ ట్రెజర్, ఆ నిధి, ఆ ధనము దాచి ఉంచాడు. నువ్వు దేవునిలో లేకపోవటమే చీకటి. దేవునిలో ఉంటే ఆ ట్రెజర్ అంతా నీకు అర్థమైంది, ఆ నిధి అర్థమైంది. సన్నిధిలో లేకపోవటమే చీకటి. అదేంటన్నా, మేము మందిరంలోనే ఉన్నాం కదా. మేము ఎందుకు ఉన్నాం చీకటి అంటే, నీ మనసు ఎక్కడుంది, నీ హృదయం ఎక్కడుంది? దేవుని సమక్షంలో, దేవుని సముఖముందే నీ మనస్సు, నీ హృదయం ఉంటే వెలుగులో ఉంటా. వెలుగులో యేసు నామములో దేవుడు దాచి ఉంచిన ఆ నిధిని ఇప్పుడే చూచిదువుగాక, ఆ నిధిని ఇప్పుడే చూచిదువుగాక, ఆ ధనముని ఇప్పుడే చూచిదువుగాక. ఆమేన్. అవటానికి అబ్రహాము ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేరు? అబ్రాం, శారాయి చీకటిలో ఉన్నంత వరకు అబ్రాం, శారాయి, ప్రైజ్ ది లార్డ్, వారి గర్భములో మనమందరం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ నిధి వాళ్ళకి కనపడలా, ఈ నిధి వాళ్ళకి కనపడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుని ప్రసన్నత వాళ్ళ మీదకి వచ్చిందో, ప్రెజెన్స్ ఆఫ్ ది గాడ్ దగ్గరికి వచ్చారో, వారి చీకటి తొలగిపోయిందో, అబ్రహాముగా మార్చబడ్డాడు, శారాగా మార్చబడింది తన గర్భములో నుంచి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనందరినీ చూశాడు. చప్పట్లు కూడా దేవుని మీద. ఆ చీకటిలో ఏమి దాచిపడి ఉంది? నిధి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక విందాం దేవుని వాక్యాన్ని. ఇప్పుడు మనం చీకటిలో దాచబడిన నిధిని నువ్వు చూడాలంటే ఆయన వెలుగై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు లోకమునకు వెలుగై ఉండమన్నాడు. ఎప్పుడైతే వెలుగు వెళుతుందో చీకటి పారిపోతుంది, చీకటి వెళ్ళిపోతుంది. నాలో నుండి యేసుక్రీస్తు నామములో నాలో ఉన్న చీకటి వెళ్ళిపోతుంది, నాలో ఉన్న అంధకారం వెళ్ళిపోతుంది, నాలో ఉన్న కటికి చీకటి వెళ్ళిపోతుంది, నా అంధకారం వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని యొక్క సముఖమందు ఉన్నాను, నేను వెలుగులో ఉన్నాను. దేవుడు నా కొరకు దాచబడిన, దేవుడు నా కొరకు నింపబడి ఉన్నా ఆ దానిని నేను ఇప్పుడు చూస్తున్నాను, ఆ దానిని నేను ఇప్పుడు చూస్తున్నాను. యేసు నామములో ఉద్యోగాలు చూడబోతున్నాను, యేసునామములో బిడ్డలను చూడబోతున్నారు, యేసునామములో వివాహాలు చూడబోతున్నారు, యేసునామములో ఆశీర్వాదాలు చూడబోతున్నారు, యేసునామములో పరలోకాన్ని చూడబోతున్నారు. ఆమేన్. 24:7 యేసునామములో మీరు దేవుని సహవాసంలో ఉందురుగాక, ఆయన ప్రత్యక్షతలో ఉందురుగాక, ఆయన మహిమలో ఉందురుగాక, ఆయన వాక్యపు వెలుగులో ఉందురుగాక. జీవితకాలం యేసునామములో నీ కుటుంబము ఆయన ప్రశంసలో ఉందురుగాక. దాచబడిన నిధులన్నీ చూచుదురుగాక, నింపబడిన ధనమంతా సమకూర్చుదురుగాక. ఆమేన్. ఆమేన్. చూడాలంటే దేవుని నీతిలో బ్రతకాలి. దేవుని బిడ్డ, మొట్టమొదటి పాయింట్, మొదటి మెట్టు
దాచబడినది నువ్వు చూడాలంటే, నీ కొరకు దాచబడినది చూడాలంటే దేవుని నీతిలో యేసు నామములో నువ్వు బ్రతుకుదువుగాక. నీ జీవిత కాలంతో బ్రతుకుదుగాక. దేవుని నీతిని నువ్వు వెతుకుదువుగాక. దేవుని నీతిలో నువ్వు జీవించుదువుగాక. అలాంటి కృప యేసునాథుడు నీ మీద కుమ్మరించునుగాక. ఎంతమంది ఆమేనంటున్నారు? ప్రైజ్ లార్డ్. గట్టిగానండి ఆమేనని వాడు ఉన్నాడు. ఆమేనానికి ఒక నామధేయం. ప్రైజ్ లార్డ్. వేయబడకుండా తీసేదను. ఈ మాట అండర్లైన్ చేయండి. అని యెహోవా తానే అభిషేకించిన కోరేష్. రెండో మాట ఏంటి? అభిషేక్. ఎవరు ధననిధి చూస్తారు? ఎవరు రహస్య స్థలంలో ఉన్న వారిని చూస్తారు? అభిషేకించబడిన వారే ఆ ధననిధి చూస్తారు. అభిషేకించబడినాడే రహస్య స్థలంలో ఉంచిన ఆ ధనమును చూస్తారు. మొదటిది నీతిని, రెండోది అభిషేకము. తండ్రి, అభిషేకం గురించి దేవుడు చాలా విస్తారంగా మాట్లాడాడు. ప్రైజ్ లార్డ్. ప్రభువా, నన్ను మీరు అభిషేకించండి, నీ కృపలో అభిషేకించండి, నీ కృపలో అభిషేకించండి. నా తల మీద నీ అభిషేకం రాయండి. నీ అభిషేకంతో నన్ను నింపండి ప్రభువా. నా బిడ్డని అభిషేకంతో నింపండి. నీ అభిషేకంతో నన్ను నింపండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అభిషేకంతో నింపబడిన వారు. ప్రైజ్ లార్డ్. ఒక చిత్రం ఏంటంటే, నీ చుట్టూరే వైట్ కాలర్ జాబ్స్ ఉంటాయి, నీ చుట్టూరే మంచి మంచి జాబ్స్ ఉంటాయి. అవి నీ కొరకు దాచిపెట్టాడు ప్రభువారు. వాటిని చూడలేక ది ఆబ్సెన్స్ ఆఫ్ ది గాడ్లో ఉండి, అంటే చీకటిలో ఉండి వాటిని చూడలేక నువ్వేం చేస్తున్నావు? చాలా చివరి జాబ్ అంటే వైట్ కాలర్ జాబ్స్ అని కొన్ని ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. కాకి కలర్ జాబులు కొన్ని ఉంటాయి, అంటే చెమట వచ్చే కలర్. వాటిలో తిరుగుతున్నావు. కానీ ప్రభువారు ఏం చేస్తున్నాడు? నీకు అవి దాచి ఉంచాను. ప్రైజ్ లార్డ్. వాటిని స్వతంత్రించుకో. పిల్లలు లేకని తిరుగుతూ ఉంటారు. వారు మీ బగ్గే వారి సంతానంలో నుంచే యేసు నామములో సమూయేలుని ప్రవక్తను దాచి ఉంచాడు. సమూయేలుని ప్రవక్తను దాచి ఉంచాడు. యెహోవాను దాచి ఉంచాడు. స్త్రీల కన్నా వాళ్ళు గొప్పవాడైన యెహోవాను కూడా నీ గర్భంలో ఉన్నాడు. వాటిని చూడగలిగే అభిషేకం నాకు కావాలయ్యా. వాటిని